ఫ్రెండ్స్, బ్లౌజ్ మీద మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్ట్రైట్గా ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది వేసేసుకున్నాను కదా. స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది విసురుగా ఇలా పెట్టుకోకూడదండి. ఇలా నీట్గా మనము జోడించుకొని మన బాడీ మీద ఎలా కూర్చుంటుందో అలా అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, ఈ సంక రౌండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సంక రౌండ్ వరకు మనము ఇలా మెజర్మెంట్స్ అయితే తీసేసుకోవాలి స్ట్రైట్గా. ఓకేనా? ఇక్కడ టేప్ అనేది పెట్టి మనము ఈ నడుముని కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా అంటే కనుక మనకు ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఎంత వచ్చింది అంటే కనుక 18.5 వచ్చింది. 18.5 కదా. ఇదైతే నేను పక్కన రాసి పెట్టుకుంటాను. ఓకేనా? మీరు కూడా రాసి పెట్టుకోండి. తర్వాత ఈ లెంత్ కూడా మనము కొలిచి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ షోల్డర్స్ కుట్ల దగ్గర నుంచి కింది వరకు ఎంత వచ్చింది అంటే కనుక 15.5 వచ్చిందనమాట. 15 వచ్చింది. 15 వస్తే మనము దీనికి యాడ్ ఎంత చేసుకోవాలి? పైన ఒక 1/2 ఇంచ్, కింద 1.5 ఇంచ్ అంటే 17 ఇంచెస్, 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు కొలుచుకున్న తర్వాత నడుము కొలతలు అంటే ఇది ఎత్తు, నెక్ ఎత్తు అనమాట. ఎంత ఉంది అంటే కనుక 6.5 ఉందన్నమాట. 6.5కి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఓకే, 7 ఇంచెస్. ఓకేనా? ఈ 3నేనండి నేను బండ గుర్తులాగా పెట్టుకుండేది. ఈ 3 కొలతలు ఉంటే కనుక మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా?